ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. మనం మంచిగా ఉంటే, వినయంతో ఉంటే, కష్టపడి పనిచేసే తత్వం మనలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ చూస్తే ఇక 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు చాలా చనువు ఏర్పడుతుంది బోయేజుతో ఈ యొక్క రూతుకి. ఓ రోజున ఆడు పంట కోసుకుని ఆ పంట పొలములోనే ఆ ధాన్యం అంతా కూడా బస్తాల్లో నింపుకునే ఒక మంచి సమయం వచ్చేటప్పుడు ఆ రైతులు ఏం చేస్తారంటే రాత్రి కూడా ఆ బస్తాలు దొంగిలించకుండా ఆ బస్తాలు గొడౌన్స్ కి చేరేంత వరకు కూడా వాళ్ళు కావలి కాస్తారు. ఒక రాత్రి వేళ బోయేజు ఉన్నప్పుడు నయోమి పంపిస్తారు. ఎందుకంటే రూతు యవనస్తురాలు. రూతుని బోయేజు ఎంతో చక్కగా ప్రేమించి ఆమెకు కావలసిన వాటిని ఇస్తున్నాడు కాబట్టి ఒకవేళ బోయేజు దయతలచి రూతును గాని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో నయం ఏం చేస్తుందంటే అతని పొలములో నిద్రపోతున్నప్పుడు అతని కాళ్ళ దగ్గరే నువ్వు కూడా ఉండమ్మా, నువ్వు పండుకో అని చెప్తారు. అయితే అది పైకి మనకి వేరే విషయంగా అర్థం అవుతుందేమో గాని నిజంగా ఇక్కడ బోయేజు ఎలాగైతే రూతును కరుణించాడో పాపులమైన మనల్ని బోయేజు నీతిమంతుడు, చక్కని వాడు, మంచి గుణశాలి, అలాంటి వాడు రూతుని ఎలాగైతే దయ చూపించాడో పాపులమైన మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధుడైనప్పటికీ మనం పాపులమైనప్పటికీ కూడా దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమించాడు. ఆ రాత్రి రూతు అతని కాళ్ళ దగ్గర దుప్పటి తీసుకుని పండుకున్నప్పుడు ఉదయాన్ని చూసి బోయేజు ఉలిక్కిపడతాడు. ఉలిక్కిపడి ఆమెను పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మరి ఆమె యవనస్తురాలు కాబట్టి ఆమెకు వివాహం చేస్తే బాగుండని చెప్తాడు. అయితే రూతు నయోమి వీళ్ళంటారు ఇతడు మనకి దగ్గర బంధువు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా అతడు వరుసైన వాడే అని వాడు చెప్పినప్పటికీ అంతకంటే వరుసైన వాడు, ఇంకా దగ్గర సంబంధం కలిగిన వాడు ఈమెను పెళ్లి చేసుకుంటాడేమోనని మరి గ్రామంలో ప్రకటించినప్పుడు ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రారు. ఎందుకంటే ఆమె మోయాబు స్త్రీ. మోయాబీలంటే ఇశ్రాయేలుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే లోతు సంతానం, వారి కుమార్తెల ద్వారా తండ్రికి పుట్టిన సంతానం మోయాబు. అంత భయంకరమైన వ్యక్తులు వాళ్ళు, భయంకరమైన దేశం అది. కాబట్టి హీనంగా ఇశ్రాయేలు వారిని చూస్తారు. కాబట్టి ఆ రూతుని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేనప్పుడు బోయేజు ఏం చేస్తాడంటే 4వ అధ్యాయంలో అందరి సమక్షంలో ఆమెని ప్రేమించి చక్కగా, ఆమె దీనురాలుగా ఉంది కాబట్టి ఈమె ఆస్తికి గాని ఇతని అందానికి గాని లేకపోతే వేరే ప్రతిదీ పోల్చుకున్న బోయేజు ఎంతో ఉన్నతమైన వాడు, యేసు క్రీస్తు ఎంతో ఉన్నతమైన వాడు కాబట్టి అలాగే బోయేజు కూడా చాలా ఉన్నతమైన వాడు. రూతు ఏ మాత్రం కూడా తగినది కాదు. తగని దానినైనా రూతుని బోయేజు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ బోయేజు ద్వారా రూతుకి పుట్టిన సంతానము మనం చదువుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. చూడండి ఒక్కసారి ఇది చూడండి. నైసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునను బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషేని కనెను, యెషే రాజైన దావీదును కనెను. హల్లెలూయా. చూడండి దావీదు ఎలా వచ్చాడో ఇక్కడ చెప్తున్నాడు. దావీదు తర్వాత ఈ వంశావళినంతా చూస్తే యేసు క్రీస్తు వారు ఈ వంశావళిలో వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టి బోయేజు రూతునందు ఓబేదును కనెను. హల్లెలూయా. ఓబేదు యెషేని కన్నాడు, యెషేము దావీదును కన్నాడు. చూసారా ఆమె వినయము, రూతు యొక్క వినయము, విధేయత, అత్తను మంచిగా చూసుకునే ఆ మంచి గుణాన్ని బట్టి ఇశ్రాయేల్ దేవుడిని కోరుకోవటాన్ని బట్టి ఇశ్రాయేల్ దేశమే నా దేశము, ఆ దేవుడే నా దేవుడు, ఆ స్థలంలోనే నేను మరణిస్తాను అని కూడా ఆమె చెప్పిన విధానాన్ని బట్టి రూతును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో ఉంచాడు. అందుకనే ఆమె మోయాబు స్త్రీ. అసలు ఆమె
యేసుక్రీస్తు వంశావళిలోనికి ఏమాత్రం కూడా రాలేదు. కానీ ఆమె ఎలా వచ్చిందో ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, అందుకనే అందరి భార్యల పేర్లు రాయలేదు. ఏదో మగోళ్ళు కనినట్లుగా ఇక్కడ అబ్రహాము ఇస్సాకును కని అంటాడు. అబ్రహాము కన్నాడా? సారా కన్నాదా? చూడండి, ఆడవాళ్లే కదా కంటారు. కానీ అబ్రహాము కన్నాడు, ఇస్సాకు కన్నాడు అని చెప్తూ కొంతమంది స్త్రీల పేర్లు మాత్రము ప్రత్యేకించి రాయబడ్డది. అందుకని యేసుక్రీస్తు వంశావళిలో వీళ్ళు ఎందుకు వచ్చారో అనేది, మరి క్రీస్తు జననాన్ని బట్టి మనము ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా వీటిని చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. గ్రహించండి, ఈ రోజున పాపులమైన మనల్ని యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే మనం ఇంత మంచి వాళ్ళం కాము, పరిశుద్ధం అసలే కాము. కాబట్టి పరిశుద్ధ దేవుని కోరుకోవటాన్ని బట్టి మనం దేవుని సన్నిధానంలో ఈరోజు సంతోషిస్తున్నాం, ఈ క్రిస్మస్ ని అనుభవిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. శ్రద్ధగా వీటిని చూడండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అందరికీ చేరుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారిని దీవించండి. ఏదో నాయన, మేము ప్రభు పాపులమైనప్పటికీ మమ్మల్ని క్షమించి నీ కృపతో మమ్మల్ని నింపి నీ రక్షణలో మమ్మల్ని నడిపించావు. మేము కూడా క్రీస్తు వంశావళిలోనికి ప్రభు మేము వచ్చావు నాయన. ఇదో నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలంగా మేము కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకున్నాం. నీ కృపను బట్టి, నీ నామాన్ని బట్టి మహింపరుస్తూ ఇంకా అనేక మందికి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చెల్లెంచలిలో, దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ